రష్యాకి మరింత ఆవేశం ముంచుకొచ్చింది. అది తీవ్ర స్థాయిలో అటాక్ ఉంటుందన్నటువంటి విషయాన్ని మరొకసారి తేల్చి చెప్పింది. ఏదైతే మాస్కో మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం, ఉగ్రవాదులు ఎక్కడున్నా వెంటాడి వేటాడతాం అన్నటువంటిది. అయితే దాన్ని పంపించింది ఉక్రెయిన్ అన్నటువంటిది. తాజాగా మనకు ఆ రోజున ముంబై పేలుళ్ల తర్వాత ఎట్లయితే కాగడాలు పట్టుకుని లేకపోతే కనుక దీపాలు పట్టుకుని నిరసన తెలియజేశారో, ఇప్పుడు అక్కడ రష్యాలో ఆ తరహా ఉంది. మనకి పుల్వామా అటాక్ అప్పుడు అట్లా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అట్లాంటి నిరసన ఇప్పుడు రష్యాలో వ్యక్తం అవుతుంది. ఆ భావోద్వేగం కొత్తగా గెలిచిన పుతిన్లో ఆవేశాన్ని రగిలిస్తుంది. ఆ రోజున మనం పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ మీద అటాక్ చేసాం. మరి ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది అన్నటువంటి చూడాలి. ఓవరాల్గా చాలా సీరియస్ ఎఫెక్ట్ అయితే నడుస్తుంది. తీవ్ర ఎక్కడున్నోళ్ళని అంటే ఏం చేస్తుంది, పంపించింది ఎవరన్నది తెలుసు, వాళ్ళ మీద దాడి చేయగలిగే సామర్థ్యం ఉంది. అది ఉక్రెయిన్ అనేటువంటిది ఉత్తుత్తి మాట. మెయిన్ ఇరాన్ దాని మీద దాడికి వెళ్ళగలిగే ధైర్యం చేస్తుందా? అయితే ఇరాన్ సహకరించింది మాత్రమే అని చెప్తారు. బట్ ఇరాన్ సహకారంతో తయారైనటువంటి తాలిబాన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్లోని ఐఎస్ఐఎస్కే ఇది. మరి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం వల్లనే రష్యా నాశనమైంది. ఇప్పుడు మళ్ళీ ఆ ధైర్యం చేస్తుంది. చూడాలి.